വരുന്നേ ദിത്തൈ തകതൈതൈതോ പുലരിപ്പൂ താലമെടുത്തേ ദിത്തൈ തകതൈതൈതോ മലരുകളിൽ പുഞ്ചിരി തഞ്ചി ദിത്തൈ തകതൈതൈതോ മധുരം പകരാൻ കിളിയെത്തി ദിത്തൈ തകതൈതൈതോ ചിങ്ങത്തിരുവോണം വന്നല്ലോ പുതുതങ്കത്തേരിൽ ഓണം വന്നല്ലോ ചിങ്ങത്തിരുവോണം വന്നല്ലോ പുതുതങ്കത്തേരിൽ ഓണം വന്നല്ലോ ఒళ్ళే నీడు లోకం మరచి చిన్నతిరువోణం వన్నల్లో పుదుదంగత్తేరిల్ ఓణం వన్నల్లో చిన్నతిరువోణం వన్నల్లో పుదుదంగత్తేరిల్ ఓణం చిన్నతిరువోణం వన్నల్లో పుదుదంగత్తేరిల్ ఓణం వన్నల్లో
రంగంలో దిగాడుగా, ఇకపై వాడా నేనా మగాడెవడో తేల్చుకుంటాం. పోండ్రా. సుడిగాల్లో వచ్చాడు. ఏ ఆధారం వదలకుండా వెళ్ళిపోయాడు. వితౌట్ ఎ ట్రేస్. కిరణ్ చంపడమే కాకుండా పెరియ తమ్మురాన్ వాసుదేవని కిడ్నాప్ చేశాడు. తమ్మురాన్ మాత్రమే కాదు సార్, బాంబేలో షిండే, కలకత్తాలో కుల్కర్ని కనపడకుండా పోయారు సార్. వీళ్ళని ఆ నరసింహ కిడ్నాప్ చేసి ఉండొచ్చిన అనుమానంగా ఉంది. ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎందుకు చంపుతున్నాడు? వాట్ ఇస్ హిస్ మోటివేషన్? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ నరసింహ? జస్ట్ టెల్ మీ, వేర్ ఇస్ హి? शिंदे शिंदे कुलकर्णी क्या हो रहा है? इसका मतलब क्या है? ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేశావు? కలకత్తాలో రాజాల బతికిన వాడిని ముझे यहाँ क्यों लेकर आए? എന്റെ മകനെ നീ കൊന്നു. ഇനി നിനക്ക് എന്ത് വന്നടാ ദ്രോഹി? എന്നെ കൂടി കൊല്ലുടാ. ఇప్పుడు నీకేం కావాలి? ఆపరేషన్ ట్రిపుల్ స్టార్. ఆఫీసర్స్, ఇంత అర్జెంటుగా ఈ మీటింగ్ ఎందుకు ఆర్గనైజ్ చేశారో తెలుసా? సెంట్రల్ నుంచి బాగా ప్రెషర్స్ ఎక్కువ. మహాదేవ్ సిబిఐ, రాజ్మోహన్ ఇంటెలిజెన్స్. మీరు చెప్పినట్టు నరసింహ ఢిల్లీ నుంచి ఫాలో చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం సార్. సార్, చనిపోయిన ముగ్గురిని నరసింహానికి కాపాడాలని ప్రయత్నించాం. అన్ఫార్చునేట్లీ మా వల్ల కాలేదు. ఇంకో ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు ఈ నిమిషం నరసింహ మన కంట్రోల్లో ఉన్న జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు. సార్, అతను మాత్రమే కాదు, అతను కిడ్నాప్ చేసిన ముగ్గురు ఇప్పుడు అతని కస్టడీలోనే ఉన్నారు. ఆ ఏరియా మొత్తాన్ని మన వాళ్ళు రౌండప్ చేశారు సార్. ఆర్డర్స్ ఇవ్వండి సార్. వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొస్తాం. సార్, అరెస్ట్ వారెంటా లేక షూటింగ్ ఆర్డర్ సార్? ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఎక్స్పెక్ట్ చేశారు సార్. ఆ నరసింహకి సపోర్ట్గా మన డిపార్ట్మెంట్లో ఎవరో ఉన్నారని, కానీ అది మీరని ఊహించలేదు. ఎలా లొంగ తీసుకున్నాడు సార్? మంద, మగువ, కులమా బెదిరించారు. ఆ నరసింహ మిమ్మల్ని ఎంత కొన్నాడు? టేక్ దెమ్ అవుట్. రాణా తర్వాత చాలా బాధపడతారు. టేక్ దెమ్ అవుట్. అవుట్. ఏదో పెద్ద సాధించాననుకుంటున్నాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చినా కూడా సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే హక్కు మనకుంది. మన కంట్రోల్లో ఉన్న 2 బెటాలియన్ ఫోర్స్ తీసుకెళ్లి ఆ నరసింహను కుక్కను కాల్చినట్టు కాల్చేసి ఆత్మరక్షణ కోసం కాల్చాను. ఫైల్ క్లోజ్ చేద్దాం. గుడ్ ఐడియా. అప్పుడు వీడేం చేస్తాడో చూద్దాం.
లెట్స్ గో. నరసింహ, నువ్వు సిబిఐని కొనొచ్చు, ఇంటెలిజెన్స్ ని కొనొచ్చు, చట్టాన్ని, న్యాయాన్ని అన్నిటినీ కొనొచ్చు. కానీ మా లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ దేంతోనూ కొనలేము నరసింహ. కమాన్, నీకు ధైర్యం ఉంటే మా తుపాకీకి బదులు చెప్పు. హోల్డ్ యువర్ ఫైర్. రండి మిస్టర్ రాణా, ఎంగిలి మెతుకుల కోసం వచ్చావా? సిగ్గు లజ్జ వదిలేసి వాడి బూట్లు నాకడానికి వచ్చావా? మీ చేతిలో తుపాకీ ఉంటే భయపడతాం అనుకున్నారా? మీలాంటి మగతనం లేని ఆఫీసర్ దగ్గర అడుగులకు మడుగులు వస్తాయి కంటే మా ఈ వృత్తి కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు. కమాన్, షూటర్స్, షూటర్స్. మీరు నన్ను కాల్చాలి, అంతే కదా? షూట్. మీ తూటాలకి సమాధానం చెప్పమన్నారుగా, చెప్తాను, కాల్చండి. ఏం ధైర్యం లేదా? మీరు మగాళ్లే అయితే, మీ గుండెల్లో దమ్ముంటే, మీ రక్తంలో పౌరుషం ఉంటే, అసలు మీలో మగతనం ఉంటే కాల్చండి. కమాన్, షూట్ మీ. అతన్ని ఛేదించే తూటాలు ఇంకా కనిపెట్టలేదు. మన అబ్దుల్ కలాం కనిపెట్టిన అణుశక్తి కన్నా గొప్ప శక్తి అతను. అతను యుద్ధానికి రాలేదు, సాధించడానికి వచ్చాడు. మన అశోక చక్రంలో బయటికి కనిపించేవి 3 సింహాలే. కనిపించని ఆ 4వ సింహమే నరసింహ. శత్రువుని అతను కత్తులతో నరకక్కర్లేదు, కళ్ళతో చూస్తేనే. నేల, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, ఈ 5 ఎలిమెంట్స్ ని మించిన 6వ ఎలిమెంటే అతను. అతని చూపు లేసర్, మాట బుల్లెట్, కదిలితే నిప్పు, రగిలితే మెరుపు. ఇండియాకి 2వ సైన్యం, ద వన్ మ్యాన్ ఆర్మీ, the most precious and powerful secret agent of the country, the most powerful missile of Hindustan, one and the only, Captain Narasimha. Salute him. హలో, కంట్రోల్ రూమ్ నుంచి కెప్టెన్. లక్ష్మీపురం 3వ వీధిలో 12 నెంబర్ ఇంట్లో తీవ్రవాదులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వెంటనే స్పాట్కి వెళ్తాను, మీరు కమాండోస్ని పంపించండి. ఎస్ కెప్టెన్. రానక్ష, బాగున్నావా? రండి రండి. నిన్ను చూడడానికి తీవ్రవాదుల పేరు చెప్పి రప్పించాల్సి వచ్చింది. నిన్ను రమ్మంటే నువ్వు రావు, అందుకే మేమే వచ్చాం. కెప్టెన్ నరసింహన్ కలవాలంటే సాధారణ విషయమా? అందుకే ఈ ఐడియా. ఇదంతా మీ ప్లాన్ వదినా? నరసింహ సార్, మనలాంటి వాళ్ళకి మన కుటుంబం కంటే దేశం ముఖ్యం కావచ్చు, కానీ మన కుటుంబానికి మనమే కదా ముఖ్యం. 1 సంవత్సరంగా నిన్ను చూడలేదని కంప్లైంట్, అందుకని ఈ ఆపరేషన్ ప్లాన్ చేశాను. ఆపరేషన్ బ్యాక్ హోమ్. ఆపరేషన్ పూర్తయిందా? ఇంకా ఉందా? ఉంది ఉంది ఉంది. నీతో పాటుండి నిన్ను చూసుకోవడానికి ఒక గూఢచారిని ఏర్పాటు చేశాను. ఎంతో ప్రమాదకరమైన ఆయుధాలు ధరించిన గూఢచారి. కవితలో చెప్పాలంటే ప్రియురాలంటారు, నిజం చెప్పాలంటే భార్య అంటారు. వాసంతి, బాగుందా? చాలా బాగుంది. లాలా, లాలా, ఏమైందిరా?
ఎందుకు ఏడుస్తున్నావు? లవ్వులో ఫెయిల్ అయిన మగవాళ్ళు గడ్డాలు పెంచుకుంటారు, ఆడవాళ్ళు కడుపులు పెంచుకుంటారు. ఏంటని అనేది అర్థం కాలేదా? ఏనాడు కలవని రైలు పట్టాల్లా మీ జీవన యాత్ర సాగిస్తూ పొండి. రైలు పట్టాల కలవని ఎవడని చెప్పాడు? మరి అన్ని సినిమాల్లోనూ ఈ మాటే చెప్తున్నారు. ఎన్నాళ్ళని అదే చెప్పి మోసం చేస్తారా మీరు? ఒరే, పట్టాలు కూడా రైల్వే జంక్షన్ రాగానే కలుసుకుంటాయి, లవ్ చేసుకుంటాయి, పెళ్లి చేసుకుంటాయి, కలిసి కాపురం చేస్తాయి, తర్వాత పిల్లలు కూడా కంటారా? ఆ మాటే మాతో చెప్పి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? రేయ్, ఇక మీద దేశంలో ఎవడైనా రైల్వే ట్రాక్ గురించి మాట్లాడారో వెతుక్కుంటూ వచ్చి మరి కొడతా. అమ్మా, నా సిమ్రన్ చెప్పినవన్నీ ఫలించాయిగా, అందుకు నన్ను నువ్వు పర్మనెంట్ గా పనిలో ఉంచుకుంటావా? జోస్యం చెప్పించుకునేది భవిష్యత్తు తెలుసుకోవడానికి. నా భవిష్యత్తు ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది. అందుకని ఈ రోజే సిమ్రన్కి విడుదల. లాహిరిలో సాగే జావళివో, కన్నుల ఊయలలో ఊగే జాబిలివో, వెన్నెల బాల గువ్వల వాలవే, వలపుల జ్వాల ఎవరే నీవెవరే, వెన్నెల బాల గువ్వల వాలవే, వలపుల జ్వాల ఎవరే నీవెవరే. పెదవి పైన విరబూసింది వెన్నెలా, చిన్నబోయి నిలిచింది మిన్నిలా, పెదవి పైన విరబూసింది వెన్నెలా, చిన్నబోయి నిలిచింది మిన్నిలా, తెలిసింది మది తెలిపింది నీ తలపే తీయగా, లాహిరిలో సాగే జావళివో, చిలిపి వరపు తొలి తాంబూలం వయసుకు, వయసు గెలుపు అతి వైభోగం మనసుకు, చిలిపి వరపు తొలి తాంబూలం వయసుకు, వయసు గెలుపు అతి వైభోగం మనసుకు, చుంబనమే అది ఇంధనమే మన శోభన వేళలో, వందనమే ఒడి పావనమే శృంగారమానలో, రాకు రాకు వేకువ రాలుగాయిలా, లాహిరిలో అల్లరివో, గుండెల సవ్వడివో, గురుకుల తెన్నెరవో, వెన్నెల బాల
జ్వాల ఎవరే నీవెవరే. నరసింహ గొప్ప వీరుడు, ఇండియాకి రెండో సైన్యం, అంతా సరే. అందుకని వెళ్ళిన ప్రతి చోట విఐపీలను చంపి చట్టం కళ్ళు గప్పి తప్పించుకోలేడు. ముగ్గురు అమాయకులను చంపి ఇంకో ముగ్గురు ప్రముఖులను మీ కస్టడీలో ఉంచుకున్నారే, దీనికి మీరిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏమిటి? నరసింహ దానికి వివరణ ఇవ్వడానికి ముందు నరసింహని ఈ మిషన్లో అపాయింట్ చేసిన వ్యక్తిగా నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది వింటే కొంతమందికి షాకింగ్గా ఉండొచ్చు, కొంతమందికి భ్రమనిపించవచ్చు, కొంతమందికి ఇట్ కెన్ బి జస్ట్ అన్బిలీవబుల్, నమ్మలేకపోవచ్చు. బట్ ఇట్ ఇస్ ద ట్రూత్. అదేమిటి సార్ అంత గొప్ప రహస్యం? ఇండియా సైన్యంలో ఉన్న దళాధిపతులు ముగ్గురిని సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ ఆపరేషన్కి తీవ్రవాదులు పెట్టిన పేరు ఆపరేషన్ ట్రిపుల్ స్టార్. ఇది జరిగి ఇప్పటికి 15 రోజులైంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, డిమాండ్స్ ఏంటి, ఇవేవి ఈ నిమిషం వరకు మనకి తెలియదు. సైన్యాన్ని దించి మనం ఏ ప్రయత్నం చేసినా అది ఆ ముగ్గురి ప్రాణాలకి ప్రమాదం కావచ్చు. ఇట్ కెన్ బి అ డిజాస్టర్. అందుకే నేను దీన్ని వన్ మ్యాన్ మిషన్ గా డీల్ చేశాను. నరసింహ ఇస్ ద మిషన్. ఈ మిషన్ లో ఉన్నప్పుడు తీవ్రవాదులకి ఏ అనుమానం రాకూడదన్న ఉద్దేశంతోనే దాన్ని ఒక తీవ్రవాదిగా నరసింహ ఐడెంటిఫై చేసుకున్నాడు. ఇది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. మరి సిబిఐ బిల్డింగ్ బ్లాస్ట్ చేసింది, పోలీసుల్లో ఛాలెంజ్ చేసి తప్పించుకుంది, అదంతా ప్రీప్లాన్డ్ ఆపరేషన్, నాటకం. అలా చెప్పి తప్పించుకోలేరు. ఆ బిల్డింగ్ పేల్చడం నాటకం కావచ్చు. చచ్చిన ముగ్గురిని పాతిపెట్టిన చోట గరికి కూడా మలవలేదు. ఇది కూడా నాటకమేనంటారా? కాదు, అది నిజమే. ముంబైలో వైమానిక దళంలో ఉన్న అధిపతి ఇంట్లో అతని కూతురికి మ్యూజిక్ నేర్పిస్తానన్న సాకుతో వెళ్లి ఆయన కిడ్నాప్ కి కారకుడైన వాడే మ్యూజిక్ డైరెక్టర్ డిసోసా. కలకత్తాలో పదదళంలో ఉన్న అధిపతి ఇంట్లో మంచివాడ్లా నటించి ఫ్రెండ్షిప్ చేసుకుని ఆయన కిడ్నాప్ కి కారకుడైన వాడే సిపి శర్మ. త్రివేంద్రంలో ఉన్న నావిక దళంలో ఉన్న అధిపతిని కలరి ఆస్థానానికి చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆయన అక్కడి నుంచి కిడ్నాప్ అవ్వడానికి కారకుడైన వాడే చిన్న తంబురాన్ హిరణ్య. ఇలాంటి ద్రోహుల్ని ఐపీసీ కింద బుక్ చేస్తే కోర్టు, కేసు, జైలు అని గవర్నమెంట్ సొమ్ము దండగ చేస్తారని ఎన్పీసీలో బుక్ చేసి మరణశిక్ష విధించారు. అదేంటి ఎన్పీసీ? నరసింహ పీనల్ కోడ్. నరసింహ చేస్తున్న ఈ ఆపరేషన్ లో ప్రతి ఒక్క డీటెయిల్ ఎప్పటికప్పుడు నాకు తెలియచేయడానికి వీళ్ళని అపాయింట్ చేశాను. డ్యూటీని సిన్సియర్ గా చేసినందుకు థ్యాంక్స్. ఇంకో ముగ్గురిని కిడ్నాప్ చేశారు. వాళ్ళెవరు, ఎందుకు అలా చేశారు, వాళ్ళేం చేయబోతున్నారు? ఈ ముగ్గురు చనిపోయిన ముగ్గురు ద్రోహులకి చాలా దగ్గర సంబంధం ఉన్న మాఫియా డాన్స్ అని నాకు తెలుసు. తీవ్రవాదులకు ఇండియాలో ఉన్న ముఖ్యమైన గూఢచరులు వీళ్ళేనని తెలుసుకున్నాను. అందుకే కిడ్నాప్ చేశాను. ఇప్పుడు నేను వీళ్ళకిచ్చే ట్రీట్మెంట్ తో సరిహద్దులో ఉన్న తీవ్రవాదులు ఆటోమేటిక్ గా రియాక్ట్ అవుతారు. వాళ్ళంతటా వాళ్లే బయటకు వస్తారు. క్యూ నరసింహ, నువ్వు కష్టపడి ముగ్గురిని కిడ్నాప్ చేశావు. ఇప్పుడు వాళ్ళ ఎముకలు కాదు కదా, అస్థికలు కూడా మిగిలికుండా చేశావు. బాబా అఖ్తర్ బాబా ఇండియన్ డిఫెన్స్ లో నీకున్న పలకబడి కంటే నాకే ఎక్కువరా. నరసింహ, ఇండియన్ మిలిటరీలో నాకు తెలియకుండా ఆయుధం కాదు కదా, కాగితం కూడా కదలదు. అంతేకాదు, మీరు అక్కడ చిటిక వేసిన ఇక్కడ నా చెవికి వినిపిస్తుంది. ఇప్పుడు ఈ నిమిషం నేను డెడ్ లైన్ ఫిక్స్ చేస్తున్నాను. జనవరి 26న రాష్ట్రపతి స్పీచ్ లో కాశ్మీర్ ని ఇండిపెండెంట్ కాశ్మీర్ గా ప్రకటించాలి. లేదా మీ దళాధిపతుల సవాల్ని రెడ్ ఫోర్ట్ ముందు నడి రోడ్లు ప్రజల మధ్య కాకులు గద్దలు కాపలా కాస్తుంటాయి. అర్హా, నువ్వు తెలివైన వాడివి అయితే నా డిమాండ్ నెరవేర్చు. బలశాలి అనుకుంటే ఆజా ఆజా ప్యారే ఆజా.
ఏంటిది? ఆపరేషన్ ప్లానా? నా రాజీనామా. ఏ? సరిహద్దులో -20°C ఎముకలు కొరికే చలిలో ప్రతి ఒక్క సైనికుడు దేశ రక్షణ కోసం పోరాడుతున్నాడు. కానీ ఇక్కడ కొంతమంది ఏసీ రూముల్లో కూర్చొని దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ 30 మంది ఉన్న ఈ క్లోజ్ సర్కిల్ మీటింగ్లో నేను మాట్లాడే విషయం ఎక్కడో సరిహద్దులో ఉన్న తీవ్రవాదులకి తెలుస్తోందంటే మన మధ్య ఒక ద్రోహి ఉంటూ మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడని అర్థం. తల్లిని తార్చి బతికే వాళ్లకు, దేశాన్ని తాకట్టు పెట్టాలని చూసేవాళ్లకు అసలు తేడా లేదు సార్. కాపురానికి వచ్చిన భార్యని వ్యభిచారంలోకి దింపినట్టు మన దేశ రహస్యాల్ని శత్రు దేశాలకు అమ్మే బ్రోకర్లు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు. బ్రహ్మని కలవడానికి 3 వెళ్ళారట. ఒక అమెరికన్, ఒక రష్యన్, ఒక ఇండియన్. అమెరికన్ బ్రహ్మని అడిగాడట, మా దేశం ఎన్నేళ్లకి బాగుపడుతుందని. దానికి బ్రహ్మ 100 ఏళ్లలో బాగుపడుతుందన్నాడట. వెంటనే వాడు ఓన్ ఏడ్చాడట, అది చూడడానికి నేను బతికుంటానో లేదోనని. తర్వాత రష్యన్ అడిగాడట, మా దేశం ఎన్నేళ్లకి బాగుపడుతుందని. బ్రహ్మ చెప్పాడట 50 ఏళ్లలో బాగుపడుతుందని. వెంటనే వాడు ఓన్ ఏడ్చాడట, అది చూడడానికి నేను బతికుంటానో లేదోనని. తర్వాత ఇండియన్ అడిగాడట, మా దేశం ఎన్నేళ్లకి బాగుపడుతుందని. వెంటనే బ్రహ్మ ఓన్ ఏడ్చాడట, అది చూడడానికి నేను బతికుంటానో లేదోనని. ఇప్పుడు మీరు నవ్వుతున్నారే, అందుకే మనల్ని పుట్టించిన బ్రహ్మ కూడా మన దేశం బాగుపడుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. మన తల్లి మంచిది కాదు, పక్కింటి వాడి తల్లి మాత్రం మంచిది అంటే మనకి కోపం వస్తుంది. మన దేశం బాగుపడదు, పక్కనున్న వాడి దేశం బాగుపడుతుందంటే మనకి నవ్వొస్తుంది. తల్లి గురించి మాట్లాడితే కోపం వస్తుంది, దేశం గురించి మాట్లాడితే నవ్వొస్తుంది అంటే మనం కాదు, బ్రహ్మ కాదు, ఆ 3 దేవతలు దిగి వచ్చిన ఈ దేశాన్ని కాపాడలేరు. నలువైపుల వంచన దేశానికి, గుంట నక్క గొయ్యి తవ్వె గూటికి, అహింస నెనడో సాగనెంపాం కాటికి, మన చెంబు చేట అమ్ముకున్నాం కూటికి. హగ్గుమనెను స్వామి ఈ వేద భరత భూమి. ఏంటి అది? ఆయన ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడు. కొంచెం కూడా మర్యాద లేకుండా పై అధికారులు ఎదిరిస్తాడా? నరసింహను వదలకూడదు. అతని మీద ఇమీడియట్ యాక్షన్. Stop it! రారా ప్రభాకర్, నువ్వు ఉన్నంత వరకు మాకు తెలియకుండా ఇండియా డిఫెన్స్ లో ఎవడూ ఊపిరి పీల్చుకోలేడు. మైకును భద్రంగా తీసుకొచ్చావమ్మా? మైకు యు ఆర్ అండర్ అరెస్ట్. కబూతర్ జా జా అని డాన్స్ ఆడడానికి నువ్వేమైనా సల్మాన్ ఖాన్వా? సింహ నరసింహ.
అలసిపోయినట్టున్నావు, తాగు. ఇప్పుడు నువ్వు తాగిన నీటిలో సైనైడ్ కలిపాను. ఇలాగే వదిలేస్తే ఇంకో 2 నిమిషాల్లో నువ్వు చేస్తావు. ఈ ఊళ్ళో మీ అందరికీ అండగా ఉండి సపోర్ట్ చేస్తున్నది ఎవరో చెప్పు. ఇమీడియట్ గా అంబులెన్స్ లో పంపించి నేను బతికిస్తా, లేదా చావడం ఖాయం. ఇంకా 1.5 నిమిషమే ఉంది. మీరు వెళ్ళండి డాక్టర్, వీడి పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయండి. వద్దు వద్దు, చెప్తాను చెప్తాను. 1 నిమిషం. వీడిని అంబులెన్స్ ఎక్కించిన కెప్టెన్. వద్దు, ఎప్పటిలాగే సైనైడ్ కలిపిన అబద్ధం చెప్పి నిజం కక్కించారు కెప్టెన్. సైనైడ్ కలిపింది నిజమే. ఇలాంటి ద్రోహులు ఉంటే ఏంటి, చస్తే ఏంటి, చావని. జనాభా అయినా తగ్గుతుంది. ఎంపీ మల్లిబాబు. నమస్కారం సార్. ఢిల్లీ ప్లానింగ్ కమిషన్ అధికారులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్తే అబ్బయ్యా. ఏంటి సార్ ఎక్కడ పడుకున్నారు? బాలేటోడి విని పుట్టింది ఈయన్నే, పెరిగింది ఈయన్నే. గత నేను ఎప్పుడు మర్చిపోనబ్బయ్యా. ఈ కాలువ గబ్బులో, ఈ గొడవల్లో నిద్రపోయి అలవాటైందా? తలుపు మూసుకొని ఏ సినిమాలో పడుకుంటే శవపెట్టిలో పడుకున్నట్టు భయంగా ఉంది. అందుకే ఇట్ట హాయిగా స్వర్గంలో పడుకున్న మాదిరి ఉంది. లుచ్చా లుచ్చా, ఈ పాటను ఇంకా పాడుతున్నా కనుక ప్లాట్ఫామ్ లో ఉన్నావు. ఈ పాటని మర్చిపోయిన కనుక పార్లమెంట్ లో ఉన్నాను. నోరు మూసుకొని పోరా. మీరు కూకోండా. సెంట పోయి స్నానం చేస్తుంటా. అయ్యో బుజ్జి, నువ్వు స్నానం చేస్తున్నావా? రకంటే బాగున్నావా? బాగున్నాను. నా బాల్య స్నేహితుడు, చాలా మంచోడు. అడిగాకే పర్సే కొడతాడు. ఇదిగో ముసలి, బాగా ఉతుకో, సెన్సార్ కట్ చేస్తారు. త్వరగా. నీళ్లు వెచ్చగా ఉన్నాయి, ముచ్చపోయినావా? మొరాజీ దేశాయే తాగిండు. నమస్తే అన్న. నమస్తే నమస్తే నమస్తే. అయ్యో, ఏందిరా ఈ అపశకునం? నరసింహ గారు వచ్చారన్నా? నరసింహ వాడు చాలా మంచోడే. ఈడకెందుకు వచ్చాడా? తెలీదన్నా. తెలీదా? ఏముంది ఈ టెలిఫోను, గ్యాస్ కనెక్షన్ అని ఎంపీ కోట రికమెండేషన్ కోసం వచ్చుంటాడు. మీరేనే ఉండండి, నేను చూసుకుంటా. ఏంది నరసింహ, ఆర్డినరీ ఎంక్వైరీయా లేక అరెస్ట్ వార్తో వచ్చావా? ఆధారం లేకుండా తప్పెలా చెయ్యాలో నా రాజకీయ జీవితంలో బాగా నేర్చుకున్నాను అబ్బయ్యా. అయినా నా ఇంటికి వచ్చావంటే నాకు కూట పెట్టడానికి వచ్చావని అర్థం. నేను రాజకీయ నాయకుడిని. ప్రజలనే చెత్త నా కొడుకుల దగ్గర అటు ఇటు మాట్లాడితేనే తప్ప మీలాంటి అధికారుల దగ్గర ఎప్పుడు నిజమే మాట్లాడతాను. సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాదులకి నా పెరటి దొడ్లో ఆశ్రయం ఇచ్చిన మాట నిజమే. నీతో మాత్రం నిజం చెప్పి సరెండర్ అవుతా. నా రాజకీయ జీవితానికి స్వస్తి పలగద్దురాని కళ్ళు కట్టుకుంటా. ఈ దరిద్రుడికి ఓ చరిత్ర ఉంది నైనా. అసలు నాకు అమ్మ నాన్న ఎవరో కూడా తెలీదు. ఎవడో బిచ్చగాడు నన్ను కుప్పతొట్లోంచి తీసి పెంచాడట. ఆ రోజు నుంచి బిచ్చగాలతో ఎంగిలి మెతుకులు తింటూ పెరిగాను. ఎయిడ్స్ నుంచి పోలీస్ రైడ్స్ వరకు అన్ని చూశాను. అంతెందుకు నరసింహ, 4 ఏళ్లకి జోబులు కత్తిరించాను. 6 ఏళ్లకి బ్లాక్ లో టికెట్లు అమ్మాను. 8 ఏళ్లకి హత్య చేశాను. 10 ఏళ్లకి పాలిటిక్స్ లో చేరాను. పెద్దాపురం నుంచి హస్తినాపురం వరకు అమ్మాయిని దార్చి రాజకీయాల్లో ఈ స్థితికి వచ్చానబ్బయ్య. 20 లక్షలిచ్చి ఎమ్మెల్యే అయ్యాను. 80 లక్షలిచ్చి ఎంపీ అయ్యాను. ఈ రాజకీయ వ్యాపారంలో నా జీవితాన్ని పెట్టుబడిగా పెట్టానైనా. లాభం కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో అరెస్ట్ చేసి నా జీవితాన్ని నాశనం చేయకు నరసింహ. ఈ దేశం నాకేం చేయలేదు నరసింహ. నేను మాత్రం ఈ దేశానికి ఏదో చేయాలని ఎందుకు ఆశిస్తున్నావు? సరే, నన్ను అరెస్ట్ చేసి మెడల్స్ తీసుకుని జేబుకి తగిలించుకోవాలనుకుంటున్నావా? అలాగే తగిలించుకో. గల్లీ నుండి ఢిల్లీ వరకు రోజుకో కుక్కను చూపిస్తాను. ఆధారాలతో అరెస్ట్ చేసుకో. డజన్ గా మెడల్స్ తీసుకుని షర్టు నిండా కూర్చుకో. నన్ను మాత్రం వదిలే. ఏంటలా చూస్తున్నావు? ప్లాట్ఫామ్ లో గజ్జి కుక్క కాలెత్తి గలి చేసిందనుకో, ఇలాగే చూస్తావా? ముక్కు మూసుకొని దాటిపోవు. అలాగే నన్ను ఒక గజ్జి కుక్క అనుకొని దాటి వెళ్ళిపో నరసింహ. మందు కావాలా, డబ్బు కావాలా, పిల్ల కావాలా, ప్రమోషన్ కావాలా, అని ఒక మాట చెప్పు. ప్రాణం తప్ప వేరేం కావాలన్నా అడుగు నరసింహ, ఇస్తాను. ఏమిటావు? ఇప్పుడు వీడు మాట్లాడిందంతా రికార్డ్ అయిందా?
దాన్ని స్టేట్మెంట్ గా టైప్ చేయండి. స్టేషన్కి వచ్చాక సంతకం తీసుకుందాం. వెళ్దామా? టోపీలు వేసి రాజకీయాల్లో పైకి వచ్చిన వాడిని నాకే టోపీనా? ఆ ఫోన్ నా పాకెట్ నుంచి ఎలా తీసావు, ఎప్పుడు ఆన్ చేసావు, మళ్ళీ ఎప్పుడు పెట్టావు? ముందు వెనక ఆలోచించకుండా పదవి కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళ మీద పడ్డం మీకు అలవాటు. కానీ నరసింహ దగ్గర కాళ్ల మీద పడేటప్పుడు కూడా ఆలోచించుకో. రారా, ఎక్కడికి నైనా? నీ పుట్టింటికి నైనా. ఊరికి రెచ్చిపోకు నరసింహ. నీలాంటి అధికారులు నాలాంటి రాజకీయ నాయకులు అరెస్ట్ చేయడానికి వస్తే ఈ దేశంలో ఆత్మరక్షణ కోసం మాకు టెక్నిక్ ఉంది. అర్థం కాలా? గుండె నొప్పి, హార్ట్ అటాక్.